ఇంట్లో పెళ్లి వాతావరణం నెలకొంది. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి వధువు తండ్రితో వరుడు వేల్కరితో పారిపోయినందున ఈ వివాహం జరగదని, ఈ విధంగా ఇందు మొదటి వివాహం విడిపోయిందని, ఈ రోజు ఒక సంవత్సరం తర్వాత ఇందు రెండవ వివాహానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతాడు. కాని వధువు ఇందు మనసులో చాలా భయాలతో కూర్చుంది. ఏదో అశుభం జరగకూడదని, ఈ వివాహం మొదటి వివాహంలాగా విడిపోకూడదని ఆచారాల ప్రకారం షగును అబ్బాయి ఇంటి నుండి తీసుకొస్తారు. ఇందుపై కిటికీ నుండి ఇదంతా చూస్తోంది. అబ్బాయి కుటుంబం వెళ్లిన తర్వాత సేవకులు ఏదో చూపించమని ఇందు తండ్రిని పిలుస్తున్నారు. సేవకుడు షగున్ను తెచ్చిన జాక్ఫ్రూట్ను అందరికీ చూపించడం ప్రారంభించాడు. దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. జాక్ఫ్రూట్ను సూది మరియు దారంతో కుట్టారు మరియు జాక్ఫ్రూట్ను కోసినప్పుడు దాని నుండి ఒక ఆకు బయటకు వస్తుంది. ఇది ఏ ఆకు, ఎలా, ఎవరు జాక్ఫ్రూట్ లోపల పెట్టారో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ఇందు తండ్రి అబ్బాయి ఇంటికి ఫోన్ చేసి దాని గురించి తన స్నేహితుడిని అడుగుతాడు. అన్నింటికంటే ఇది ఎలా జరుగుతుంది? మేము తనిఖీ చేసిన తర్వాత అందరినీ పంపాము. ఎవరైనా పిల్లవాడు దీన్ని చేసి ఉండవచ్చు అంటాడు. సరే, మేము మా సంతృప్తి కోసం ఫోన్ చేశాము. ఇందు కిటికీ నుండి తెలియకుండా ఉండటానికి ఆమె జాక్ఫ్రూట్ను రహస్యంగా బయటకు విసిరేయమని అడుగుతుంది. కాని ఇందు కిటికీ నుండి ప్రతిదీ చూస్తుంది మరియు వింటుంది. మరోవైపు వాడి తల్లి కోపంగా ఇంట్లో అందరినీ వరుసలో నిలబెట్టి జాక్ఫ్రూట్ లోపల ఆకును ఎవరు మూసివేశారని అడగడం ప్రారంభిస్తుంది. ఇందు సేవకుడిని ఆపి జాక్ఫ్రూట్ నుండి ఆకును తీసి తన అమ్మమ్మకు ఆ ఆకును చూపించి ఇది ఏ ఆకు అని అడుగుతుంది. ఆ ఆకును చూసి అమ్మమ్మ కోపంగా ఇందుతో ఈ ఆకును త్వరగా పారవేయమని చెబుతుంది. ఇది విషపూరితమైన ఆకు.